వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అసలు ఎంతో అంటే చెప్పాలంటే ఇది ఒక సినిమా అని కాకుండా ఇది చాలామంది పర్సనల్గా తీసుకొని చాలా రకాలుగా వైరల్ అయినటువంటి మూవీ అనమాట. ద కేరళ స్టోరీ పార్ట్ 1 అయితే ఆల్రెడీ అందరికీ తెలిసి ఎంత వైరల్ అయిందో. ఇప్పుడు పార్ట్ 2 ఫస్ట్ రివ్యూ అనమాట. ద కేరళ స్టోరీ మూవీ ఫస్ట్ రివ్యూ. బాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్రైజ్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా నిర్మించిన చిత్రం ద కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్. ఈ సినిమాకు కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు అషిన్ ఏషా, రవిచంద్ నల్లప్ప సహా నిర్మాతలుగా వ్యవహరించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా అత్యంత వివాదాస్పద చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఉల్కా గుప్తా, అతిథి భాటియా, ఐశ్వర్య ఓజా కీలక పాత్రలు పోషించారు. విపుల్ అమృత్ లాల్ షా ఈ కథ అందించిన ఈ చిత్రానికి మన్నాన్ షా మ్యూజిక్ అందించారు. ఎడిటింగ్ సంజయ్ శర్మ, అభిజిత్ చౌదరి, సినిమాటోగ్రఫీ సౌండ్ డిజైనర్గా మానస్ చౌదరి, ప్రొడక్షన్స్ డిజైనర్గా జూహీ తల్మాకి వ్యవహరించారు. ఫిబ్రవరి 27న తేదీన రిలీజ్ కానున్నది. అయితే ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ సర్టిఫికేట్ రివ్యూ చేసింది. ఈ సినిమాకు లభించిన సెన్సార్ సర్టిఫికేట్ ఏమిటి, ఈ సినిమా రన్ టైం ఎంత, ఈ మూవీ సెన్సార్ సర్టిఫికేట్పై జరుగుతున్న రగడ ఏమిటి అనే వివరాల్లోకి వెళితే అసలు ఈ సినిమా స్టోరీ, ఈ కేరళ స్టోరీ 2 సినిమా కథ విషయానికి వస్తే సురేఖ అలియాస్ ఉల్కా గుప్తా, దివ్య అలియాస్ అతిథి భాటియా, నేహ అలియాస్ ఐశ్వర్య ఓజా ముగ్గురు యువతులు తమ కుటుంబ కట్టుబాట్లు సంప్రదాయాలకు విరుద్ధంగా ముస్లిం యువకులతో ప్రేమలో పడి మతాంతర వివాహం చేసుకుంటారు. తల్లిదండ్రులు వారించిన ప్రేమ మత్తులో తమ జీవిత భాగస్వాములను నమ్ముతారు. పెళ్లి తర్వాత తమ భర్తలపై ఉన్న భ్రమను తొలగుతాయి. వారి నిజ స్వరూపాలు ఆ ముగ్గురు యువతలకు స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తాయి. మన స్వేచ్ఛను హరించే చేష్టలు, బలవంతంగా గొడ్డు మాంసం తినిపించటం లాంటి అంశాలతో ఈ ముగ్గురు యువతులు తమ స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కుల కోసం భర్తలపై తిరుగుబాటు చేస్తారు. ఈ ముగ్గురు యువతుల జీవితాల్లో ఏం జరిగింది, తిరుగుబాటులో వారు చేసిన పోరాటం ఎలా సాగింది అనేది ఈ సినిమా కథ. భావోద్వేగాలు, శారీరక మానసిక దాడుల నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో ఉల్కా గుప్తా, అతిథి భాటియా, ఐశ్వర్య ఓజా ముగ్గురు తమ పాత్రల్లో జీవించారు. వారి పర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్ అవుతుంది. కామాఖ్య నారాయణ్ సింగ్ ఈ కథను రూపొందించిన విధానం, తెరపైకి తెచ్చిన తీరు బాగుంది అని సెన్సార్ బోర్డు సభ్యులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. ఇలాంటి సున్నితమైన వివాదాస్పద అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సభ్యులు వీక్షించారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే సన్నివేశాలు, డైలాగ్స్పై అభ్యంతరాలు వ్యక్తం చేయగా చిత్ర యూనిట్ సానుకూలంగా స్పందించింది, వాటిని తొలగించారు. దాంతో సంతృప్తి చెందిన సెన్సార్ అధికారులు ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం 16 ఏళ్లు దాటిన ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. 16 ఏళ్లలోపు వారికి ఈ సినిమా చూడడానికి అనుమతి ఉండదు అని స్పష్టం చేశారు. ఈ సినిమా ద్వారా మత మార్పిడి వల్ల హిందూ అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయం, లవ్ జిహాద్లో హిందూ మతంపై జరుగుతున్న దాడిని బయలు చేసే కాన్సెప్ట్తో ఈ సినిమాను రూపొందించడం వల్ల ముఖ్యంగా కథను సూటిగా చెప్పే ప్రయత్నం చేశారు. కథను సాగదీయకుండా చేయటం వల్ల ఈ సినిమాను 2 గంటల 11 నిమిషాలు విడివితో సరిపెట్టాం. అంటే 131 నిమిషాల రన్ టైంను ఫిక్స్ చేశాం అని చిత్ర యూనిట్ సెన్సార్ సర్టిఫికేట్ గురించి క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ సినిమాకు యూఏ 16+ సర్టిఫికేట్ ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు, వాదనలు భారీగా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సెన్సిటివ్ సబ్జెక్టుతో రూపొందే సినిమాలకు ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి, కానీ ఈ మూవీకి యూఏ సర్టిఫికేట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్న ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఎలా జారీ చేసింది? జననాయకన్ లాంటి సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఎందుకు ఆపారు? ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలను పాటించడం తగదు అనే కామెంట్స్ భారీగా వినిపిస్తున్నాయి. సో ఇదండి మన
ద కేరళ స్టోరీ మూవీ రివ్యూ. మరిన్ని మంచి మూవీ రివ్యూస్తో మంచి మూవీ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.